చెప్పిన అప్పుడు. కానీ ఆ ఉద్దేశం లేదు. తర్వాత ఏంటంటే ఎప్పుడైతే తెలంగాణ వచ్చినాక కాంగ్రెస్ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినాక న్యూయార్క్ను కాలిఫోర్నియాలో అప్పుడు ఓవర్సీస్ కాంగ్రెస్ కోఆర్డినేటర్గా నేను కన్వీనర్గా ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు అక్కడ మేము ఆర్గనైజ్ చేసినాం కాబట్టి ఏది న్యూయార్క్లోను కాలిఫోర్నియాలో అది చేసుకొని పార్టీ మారుతున్నది మీలాంటి వాళ్ళు రావాలి అని చెప్తే మేము వచ్చి కింద గ్రౌండ్ మీద పనిచేసుకొని అప్పుడు మొదలు పెట్టినాం. అప్పుడు కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చినారు. అప్పుడు ఎంట్రీ ఇచ్చినాం. మీ పెద్దనాన్న గారు కూడా కాంగ్రెస్ గతంలో ముందు నుంచి కాంగ్రెస్. అప్పుడు ఆ జమానాల్లో కమ్యూనిస్ట్ కాంగ్రెస్ తప్పితే వేరే ఏం లేవు కదా. జనతా పార్టీ, కమ్యూనిస్ట్ కాంగ్రెస్ 3 పార్టీ అవి తప్పితే వేరే ఏం లేవు అప్పుడు. కాబట్టి అప్పుడు వచ్చి గ్రౌండ్ మీద సిన్సియర్గా పని చేసుకున్నాం. ఇక అప్పుడు వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ పొలిటికల్ ఈ కూటమిలు అది చేసి పేరు అనౌన్స్ చేసి కట్ చేయడము, ఈ పార్టీకి వెళ్ళడం ఆ పార్టీకి వెళ్ళడం తోటి ఇక మాకు కూడా ఏంటంటే 2018లో అంటే మీరు అమెరికాలో చేసే కార్యక్రమాలు చూసి రాహుల్ గాంధీ ఆయన మాట విని పార్టీలో వెళ్ళడము, ఇన్ఫ్యాక్ట్ చాలామంది అంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అక్కడ అమెరికాలో వస్తే మీ ఇంట్లో ఉంటారు, అక్కడ స్టే చేస్తారని కూడా తెలిసింది. సో అంత దగ్గర పరిచయాలు ఉండి పెద్ద వాళ్ళు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళతో పనిచేసిన మీరు ఒక ఎమ్మెల్యే టికెట్ ఎందుకు సాధించలేకపోయినారు? సాధించలేకపోవడం అని కాదు, యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ మహాకూటమి ఆయన చూసిండ్రు అప్పుడు 18లో. ఆ కూటమి తోటి ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యే, ఓకే, తర్వాత ఈ టీడీపీ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయినారు. సో వాళ్ళు ఒక టైప్ ఆఫ్ ఒత్తిడి తీసుకొస్తే హైకమాండ్ అప్పుడు ఏమందంటే సరే మేము సురేష్తో మాట్లాడి మేము కన్విన్స్ చేసుకుంటాం, సో ఇది కానివ్వండి ఇప్పుడు అని చెప్పేసి మమ్మల్ని కన్విన్స్ చేసి, ఎందుకంటే వాళ్ళకి ఇస్తా అన్న ప్రామిసెస్ కూడా పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయలే వాళ్ళకి. కాబట్టి మాలాంటి వాళ్ళను కొంచెం కన్విన్స్ చేసి పక్కకు పెట్టడం జరిగింది. అయినా కానీ ఏమైంది, గెలిచిన సీట్ను ఓడగొట్టుకున్నాం. అప్పుడు మాకు ఇస్తే గెలవాల్సిన పరిస్థితి సీట్ను ఓడిపోయినారు. ఆల్మోస్ట్ మీకు అనౌన్స్ చేసారు టికెట్, టీవీలలో పేరు వచ్చింది, వచ్చిందానే తర్వాత లాస్ట్ మినిట్లో నెల రోజుల ముందు టికెట్ అనౌన్స్ చేసిండ్రు. ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పటి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పుడు తను వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే. వాళ్ళంతా టీడీపీ నుంచి మీరు అప్రోచ్ కాలేరు రేవంత్ రెడ్డిని, టికెట్ నాది, నేను పనిచేసిన అవన్నీ చూసింది కదా, సర్వేలు ఉన్నాయి, అన్ని అయిపోయినాయి. ఎట్లాగో వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు మేము ఫస్ట్ ఎంట్రీ ఇస్తున్నాం, వాళ్ళేమో అప్పటికే ఒకసారి ఆయన ఎమ్మెల్యే చేసిండు, తర్వాత నిల్చుంటే డిపాజిట్ రాలేదు, అయినా మళ్ళీ టికెట్ ఇచ్చినప్పుడు అపోజ్ చేయలేదా? రాహుల్ గాంధీ వరకు అన్ని చేసినాం, రాహుల్ గాంధీ వరకు అన్ని చేసినాం. అందుకే అంత లేట్ అయింది కదా. నెల రోజుల ముందు ఎలక్షన్ రాహుల్ గాంధీ ఏమన్నాడు అంటే, మీరు అక్కడ ఎవరైతే కమిటీ ఈ కన్వీనర్ ఉన్నారో, ఇది ఈ ఎలక్షన్ కమిటీ కన్వీనర్, వాళ్ళకి కన్విన్స్ చేసి మేము మాట్లాడతాం, మీరు కానివ్వండి అని వాళ్ళకు మీరు పోయి చేసుకోండి అని చెప్తే మమ్మల్ని కన్విన్స్ చేస్తే అప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు ఉన్నటువంటి మన ఎవరు డికే శివకుమార్ గారు, తర్వాత అంతకుముందు పుడుచ్చేరి చీఫ్ మినిస్టర్ గారు ఉండే, ఓకే, సో వారందరూ వచ్చి మమ్మల్ని కూర్చోబెట్టి కన్విన్స్ చేసి ఇంకా మీకు 18లోనే చాలా అధికారంలోకి వస్తే చాలా పదవులు ఉంటాయి, ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, అవన్నీ కూడా చూసుకోవచ్చు, మీలో ఉంటే అవసరము, తొందరపడకండి, ఓపిక పట్టండి, మీరు ఇప్పుడే వస్తున్నారు కదా అని నానా రకాల చేస్తే సరేలే మనం కూడా చేద్దాంలే, ఎట్లయితే పార్టీ గెలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొంచెం వెనుకకు జరగడం జరిగింది. రైట్, పార్టీకి పనిచేస్తారు ఇంకా చేసిన. సో ఇప్పుడు పెద్దపల్లి అభివృద్ధి చెందిందా చెందలేదా అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీకు చెప్పాలంటే అల్లు నోట్ల శని అన్నట్టు, అల్లు నోట్ల శని అన్నట్టు ఇప్పుడు ఎట్లున్నదంటే, నేను అబ్జర్వ్ చేసింది ఒక కామన్ సెన్స్ పెట్టి ఈ 4 దేశాల్లో వ్యాపారం చేసి అక్కడ ఉన్నటువంటి సహజ వనరులే కావచ్చు, మీకు ట్రాన్స్పోర్టేషన్ యాక్సెసే కావచ్చు, తర్వాత మీకు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడారే కావచ్చు, ఆ జిల్లాకు సంబంధించి నేనైతే అభివృద్ధి కాలేదని చెప్తాను. ఇంకా చాలా స్కోప్ ఉంది. రంగారెడ్డికి తీసిపోకుండా డెవలప్ చేసేంత అటువంటి రెవెన్యూ స్కోప్ ఉంది అక్కడ. కానీ దాని దురదృష్టం ఏంటంటే, ఒక ముందు చూపుండి విజనరీ ఉన్నటువంటి నాయకులు లేక గత 20-25 ఏళ్ళను చూస్తే
అంత స్వార్థ రాజకీయం, స్వార్థపరులు, ఒక కార్యకర్తను పట్టించుకుంటూ లేడు, తర్వాత ఏమైనా కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఇటువంటి చేసి ఎలక్షన్ల టైంలో చేసే జిమ్మికులు, రైట్. సో ఇటువంటివి తప్పితే నిజంగా పని చేసి సంపాదించుకుంటే వేరే తీరు ఉంటుంది. చేయడము, బయటికి కనబడడం ఒకటి, చేసేది ఒకటి. కాబట్టి తప్పకుండా పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి, పెద్దపల్లి జిల్లాకి చాలా అంటే చాలా స్కోప్ ఉంది డెవలప్ కానీకి. అంటే దాదాపు 1,00,000 కోట్ల పైన టర్నోవర్ ఉన్నటువంటి జిల్లా ఏదన్నా ఉంది అంటే రంగారెడ్డి, హైదరాబాద్ తర్వాత నేనైతే పెద్దపల్లి తర్వాతనే వేరే ఏదైనా అంటాను. అంత అక్కడ వచ్చే ఫండ్స్ ఎటు పోతున్నాయి, అక్కడ విద్య విషయంలో ఏమవుతుంది, వైద్య విషయంలో ఏమవుతుంది, ఉపాధి విషయంలో ఏమవుతున్నది, అక్కడ CSR ఫండ్స్ ఎటు పోతున్నాయి, అక్కడ సహజ వనరులను ఏ విధంగా దోపిడీ జరుగుతున్నది. సో ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి అంటే దుర్మార్గంగా పాలన జరుగుతుంది తప్పితే ఒక సామాన్యునికి లాభమయ్యే విధంగా అయితే లేదు. ఇన్ని రోజుల్లో పాలకులు గతంలోంచి కూడా సింగరేణి ఉంది, పెద్దపల్లిలో NTPC ఉంది, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది. ఇన్ని ఉన్నాక పెద్దపల్లి అభివృద్ధి చెందలేదు అంటున్నారు. అసలుకి నేను చెప్తా, మీరు చూడండి. అంటే ఇవన్నీ చేస్తేనే కదా అభివృద్ధి, చేస్తేనే కదా ఇవన్నీ వస్తాయి. అంటే అభివృద్ధి అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు వెనకట మనకు కాలినడకన పోయేది, కాలినడకన పోతే తర్వాత మనకు కచ్చా రోడ్ వచ్చింది, తర్వాత సిమెంట్ రోడో డాంబర్ రోడో వేసిండ్రు, రైట్. అది రానున్న ఈ మార్పులో భాగంగా అది నెసెసిటీ, అది అభివృద్ధి కాదు. అప్పుడు మనకు బండ్లు లేవు కాబట్టి ఎడ్ల బండ్లో లేకపోతే సైకిలో లేకపోతే 2 వీలరో మీద ఉండే. ఇప్పుడు ప్రతి ఒక్కడు కారు, అన్ని 4 వీలరు, హెవీ వెహికల్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి అభివృద్ధి అనుకోద్దా, అవన్నీ అభివృద్ధి అనుకోదా? రోడ్లు వేయడం కంపల్సరీ. ఇప్పుడు మనకు రోడ్లు, రైల్వే కనెక్టివిటీ ఇవన్నీ అభివృద్ధి అనుకోద్దా? ఇప్పుడు మీరు వెనకట చాలా ఏళ్ళ కింద గట్క తిన్నారు జనాలు. అంటే కొంత జనరేషన్ మారింది అనుకోవచ్చు, ట్రాన్స్ఫర్మేషన్ అయింది కదా. అయినప్పుడు గట్క తిన్నా తిండే కదా, అది కూడా తిండే. మరి ఇప్పుడు మీరు బాస్మతి బియ్యం తింటున్నారు, తర్వాత సన్న బియ్యం తింటున్నారు, అన్ని నానా రకాల తింటున్నారు. దాన్ని అభివృద్ధి అంటారు. అది దీనిపైన ఏం చెప్తారు మరి? ఇప్పుడు వచ్చిన కంపెనీలో సింగరేణి, అదే చెప్తున్నా నేను ఏమంటున్నా అంటే, మీరు పెద్దపల్లి తీసుకుంటే హైదరాబాద్ నుంచి రాజీవ్ రహదారి ఉందండి. ఇప్పుడు నార్త్ సౌత్ కనెక్టివిటీ ఉన్నటువంటి రైల్వే యాక్సెస్లో మీకు మా ఓన్లీ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ అంటున్నాం, జిల్లాగా పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలే అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్ 3 మండలాలకు యాక్సెస్ ఉంది, రైట్. తర్వాత మళ్ళీ జిల్లా తీసుకుంటే రామగుండం ఉంది పెద్దది, రైట్. తర్వాత హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.